అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. బాలకృష్ణ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఎన్బీకే 112గా ప్రచారంలో ఉంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా ఆ వివరాలను చిత్ర బృందం పంచుకుంది. జూన్ 25న వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనుంది. ముఖ్య అతిథులుగా మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ హాజరు కానున్నారు. మే నెలలో ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. అధికారానికి ఉద్దేశం తోడైతే అది ఉద్యమంగా మారుతుంది అనే పవర్ఫుల్ కొటేషన్తో టీం దీనిపై అంచనాలు పెంచేస్తుంది. తమిళనాడు సీఎం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఆయనకు సినీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే విశ్వనాయకుడు కమల్ హాసన్ ఆయన ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజును పురస్కరించుకుని కమల్ హాసన్ స్పందిస్తూ, లక్షలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న నా ప్రియ సోదరుడు ముఖ్యమంత్రి విజయ్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు గతేడాది థగ్ లైఫ్తో మెప్పించిన కమల్ హాసన్ ప్రస్తుతం టాలీవుడ్ విజువల్ వండర్ కల్కి 2 షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద సరికొత్త వసూళ్ల రికార్డులతో దుమ్మురేపుతున్న పెద్ది చిత్ర బృందం ఈ ఘన విజయాన్ని అభిమానుల సమక్షంలో మరింత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ఈ రస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సంచలనం సృష్టిస్తూ ఇప్పటికే 400 కోట్ల క్లబ్లో చేరి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ భారీ సక్సెస్ ఊపులో జూన్ 23న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుండి పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకకు ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు విచ్చేస్తూ ఉండటంతో మెగా అభిమానుల్లో అప్పుడే పండగ వాతావరణం నెలకొంది. వృద్ధి సినిమాస్ బ్యానర్పై మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ పెహల్వాన్లా దూసుకుపోతుంది. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కలిశారు. చిరంజీవి నివాసానికి వెళ్లిన రామచంద్రరావు ఆయనతో భేటీ అయ్యారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక మహాజన్ సంపర్క్ అభియాన్ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా సమాజంలోని వివిధ రంగాల ప్రముఖులను కలిసి మోదీ ప్రభుత్వ విజయాలను వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే రామచంద్రరావు మెగాస్టార్ను కలిసి కేంద్ర ప్రభుత్వ ప్రగతికి సంబంధించిన ఒక స్పెషల్ బుక్ బ్రోచర్లను అందజేశారు. దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ సమావేశంలో దేశ ఆర్థిక పురోగతి, సాంస్కృతిక పునరుజ్జీవనం, వినోద రంగం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిణామాలపై ఇరు ప్రముఖుల మధ్య ఆసక్తికర చర్చ సాగినట్లు సమాచారం. అయితే ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమైనదేనని, ప్రభుత్వ 12 ఏళ్ల విజయాల బుక్లెట్ను అందించడానికే కలిశామని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఫాదర్స్ డే సందర్భంగా మెగా అభిమానులకు అందమైన దృశ్యం ఆవిష్కృతమైంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా 158 సినిమా షూటింగ్ సెట్స్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సడన్గా వచ్చి తన తండ్రిని సర్ప్రైజ్ చేశారు. ఈ అనూహ్య పరిణామంతో చిత్ర యూనిట్ సభ్యులంతా ఆనందంలో మునిగిపోయారు. తండ్రి కొడుకులు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ గడిపారు. దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి తన 158వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో ఫాదర్స్ డే కావడంతో రామ్ చరణ్ నేరుగా సెట్స్కు చేరుకుని చిరంజీవిని ఆశ్చర్యపరిచారు. ఈ ప్రత్యేక క్షణాలను దర్శకుడు బాబీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. మెగా 158 సెట్స్లో అందమైన ఫాదర్స్ డే మూమెంట్ను చూడటం సంతోషంగా ఉంది. రామ్ చరణ్ సెట్స్కు వచ్చి తన తండ్రితో సమయం గడిపారు. ఎంత పెద్ద స్టార్ అయినా కుటుంబంపై ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు అని ఆయన రాసుకొచ్చారు. అయితే ఈ పోస్టులో కేవలం రామ్ చరణ్తో తాను దిగిన ఫోటోలను మాత్రమే బాబీ పంచుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో చిరంజీవి కొత్త లుక్ను గోప్యంగా ఉంచేందుకు చిత్ర బృందం ఇలా చేస్తుందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ప్రముఖ చలనచిత్ర సాంకేతిక నిపుణుడు, లీడింగ్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ప్రతిష్టాత్మక తమిళనాడు ప్రభుత్వ ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం చిత్ర పరిశ్రమలోనే ఒక అరుదైన చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చరిత్రలోనే ఇక్కడే చదువుకొని ఇదే సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఒక పూర్వ విద్యార్థి అదే ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు హెడ్ కావడం ఇదే మొదటిసారి కావడంతో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గ్రాడ్యుయేట్స్ అందరిలోనూ పండుగ వాతావరణం నెలకొంది. టెక్నికల్ నాలెడ్జ్, ఇండస్ట్రీ అప్డేట్స్పై అపారమైన పట్టున్న సరైన వ్యక్తిని గుర్తించి ఈ బాధ్యతాయుతమైన పదవికి మనోజ్ పరమహంసను ఎంపిక చేసినందుకు తమిళనాడు
తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్కి చిత్ర వర్గాల నుండి, ఇన్స్టిట్యూట్ వర్గాల నుండి ప్రత్యేక ధన్యవాదాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన యాక్షన్ హీరో సడన్గా నెత్తిన జటాజూటం ధరించి ఒంటి నిండా విభూది పూసుకొని త్రినేత్రుడిగా మారిపోతే ఎలా ఉంటుంది? ఆ ఊహే మెగా ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించింది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం టాలీవుడ్ కమర్షియల్ ఫార్ములాను బ్రేక్ చేస్తూ వచ్చిన ఒక డివోషనల్ మూవీ ఇండస్ట్రీని షేక్ చేసింది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు విజువల్ వండర్గా భక్తిరస క్లాసిక్గా మలిచిన శ్రీ మంజునాథ సిల్వర్ జూబ్లీ మైల్ రాయిని టచ్ చేసింది. టాలీవుడ్లో కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే ఇదొక అత్యంత అరుదైన ప్రయోగం. ఈ సినిమాకు ముందు వరకు ఆయన ఊరమాస్ లుక్స్తో థియేటర్లో ఈలలు వేయించారు. సడన్గా భోలాశంకరుడి అవతారంలో మారిపోయి ప్రేక్షకులను భక్తి పారవస్యంలో ముంచెత్తారు. కేవలం చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రమే కాదు, ఈ చిత్రంలో నాస్తికుడి నుండి పరమ శివభక్తుడిగా మారే భక్త మంజునాథుడి పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన భార్య కాత్యాయనిగా నటించిన సౌందర్య క్లాసిక్ నటనతో ఈ సినిమా రేంజ్ను మరో లెవెల్కు తీసుకెళ్లారు. పార్వతీదేవిగా నటి మీనా అద్భుతమైన లుక్స్తో ఆకట్టుకోగా, కన్నడ రెబల్ స్టార్ అంబరీష్, సుమలత తమ పాత్రలో జీవించారు. ఈ నటీనటుల కాంబినేషన్ భక్తిరస చిత్రాల్లో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులో విజయవాడ ఊర్వశి థియేటర్ రన్ ఒక పెద్ద సంచలనం. బెజవాడ ఏరియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ థియేటర్లో శ్రీ మంజునాథ ఏకంగా 76 రోజుల పాటు సక్సెస్ఫుల్గా ప్రదర్శితమైంది. ఆ రోజుల్లో ఒక డివోషనల్ సినిమా మాస్ సెంటర్లో అన్ని రోజులు ఆడటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. పొల్లాచి అందాల నడుమ ఫస్ట్ స్కెడ్యూల్ ముగించుకున్న మెగాస్టార్ చిరంజీవి సరికొత్త సినిమా మెగా 158 ఇప్పుడు భాగ్యనగరంలో తదుపరి యాక్షన్ హంగామాకు సిద్ధమైంది. మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట కె. నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సెకండ్ స్కెడ్యూల్ హైదరాబాద్లో అత్యంత వేగంగా ప్రారంభమైంది. ఈ క్రేజీ అప్డేట్ను అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఒక పవర్ఫుల్ అండ్ స్పెషల్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేసింది. ది బ్లడీ బెంచ్ మార్క్ అనే క్రేజీ ట్యాగ్ లైన్తో తెరకెక్కుతున్న ఈ చిరు బాబీ 2 ప్రాజెక్టులో మెగాస్టార్ చిరంజీవి ప్రతి షాట్ను ఒక విజువల్ సెలబ్రేషన్గా మారుస్తున్నారు. ఈ భారీ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్, టాలెంటెడ్ నటి నివేద పేత్రాజ్ కీలక పాత్రలో నటిస్తూ ఉండగా, మెగాస్టార్ మాస్ ఎలివేషన్స్కు సరిపోయేలా స్టార్ కంపోజర్ ఎస్ఎస్ తమన్ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తున్న మా ఇంటి బంగారం చిత్ర బృందానికి ఊహించని మెగా సర్ప్రైజ్ లభించింది. స్టార్ హీరోయిన్ సమాంత ఋతుప్రభు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేటర్లలో భారీ ఓపెనింగ్స్ సాధించి ఘన విజయంతో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ ప్రత్యేకంగా మా ఇంటి బంగారం చిత్ర యూనిట్ను తమ నివాసానికి ఆహ్వానించి గ్రాండ్గా అభినందించారు. సినిమా సాధించిన అద్భుతమైన సక్సెస్ను కొనియాడుతూ సమాంతతో పాటు దర్శకులు బివి నందిని రెడ్డి, నిర్మాత హిమాంక్ రెడ్డి దువ్వూరులను ఒక అందమైన పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈ సందర్భంగా దిగిన ఒక అందమైన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ మెగా బంగారం మూమెంట్ అంటూ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. దర్శకురాలు బివి నందిని రెడ్డి ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు హై వోల్టేజ్ యాక్షన్ను జోడించి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించగా, సమాంత తన నటనతో వన్ ఉమెన్ షో చేసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. మెగా హీరో సాయి దుర్గతేజ్ నటిస్తున్న పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా సంబరాల ఏటిగట్టు చుట్టూ టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా రకరకాల రూమర్స్ నడుస్తున్నాయి. షూటింగ్ స్టార్ట్ అయి చాలా రోజులు కావడం, గ్లిమ్స్ మినహా ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఈ సినిమాపై రకరకాల పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాయి దుర్గతేజ్ తాజాగా ఒక ఈవెంట్లో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని హనుమాన్ ఫేమ్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తూ ఉండగా, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్ వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 1980ల నాటి రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో అణిచివేతకు గురయ్యే గిరిజనుల కోసం ఎదురు తిరిగే బాలి అనే పవర్ఫుల్ గిరిజన నాయకుడి కథాంశంతో వస్తోంది. రకరకాల జానర్లలో వస్తున్న సరికొత్త కంటెంట్ను ఫాలో అవ్వడం వల్ల ఆడియన్స్కు సినిమా మేకింగ్, కథలపై ఎంతో నాలెడ్జ్ పెరిగిందని, వారి ఆలోచన విధానంలో చాలా మార్పులు వచ్చాయని చెప్పారు. ప్రేక్షకులకున్న ఈ నాలెడ్జ్ వల్ల ఇప్పుడు తన సినిమాల విషయంలో తాను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తేజ్ వెల్లడించారు. కేవలం సినిమాలు చేయాలనే తొందరతో కాకుండా ఒక సరికొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే సంబరాల ఏటిగట్టు విషయంలో లేట్ అయినా సరే పక్కా కంటెంట్తోనే వస్తానని స్పష్టం చేశారు. ప్రముఖ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తన నటనా ప్రస్థానం గురించి, కెరీర్ తొలినాళ్లలోని అనుభవాల గురించి తాజాగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నటనపై తనలో ఆసక్తిని పెంచడంలో, తనను తాను నటుడిగా తీర్చిదిద్దుకోవడంలో థియేటర్ కీలక పాత్ర పోషించిందని ఆయన వెల్లడించారు.
తన కెరీర్కు థియేటర్ అనుభవమే బలమైన పునాది వేసిందని స్పష్టం చేశారు. తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ విజయ్ మాట్లాడుతూ, కెరీర్ ప్రారంభంలో ఫలానా ప్రాజెక్టు చేయాలని ఎంచుకునే అవకాశం నాకు లేదు. ఏ పని దొరికినా, ఏ వేదిక దొరికినా దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే తపన మాత్రమే ఉండేది. నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, నా ప్రతిభను ప్రజలకు చూపించడానికి ఏదో ఒక అవకాశం కావాలి అనుకునేవాడిని అని వివరించారు. అల్లాని శ్రీధర్ తెలుగు సినిమా రచయిత, నిర్మాత, దర్శకుడు. 1988లో కొమరం భీం చిత్రంతో దర్శకత్వ అరంగేట్రం చేశారు. ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా, ఉత్తమ దర్శకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 1990లో నంది అవార్డు అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ అవార్డ్స్ విధి విధానాల కమిటీలో సభ్యునిగా పనిచేశారు. జూన్ 24న అల్లాని శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆయనకు ఫిలిం ఛాంబర్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమం హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. చాలా ప్రసిద్ధం ఊహించి ఉత్తర భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా గోస్వామి తులసీదాస్ అంటే చేతులెత్తి నమస్కరిస్తారు ఆయనకి. అంతటి ప్రఖ్యాత చరిత్రకారుడు, గ్రంథకర్త, రామాయణం గ్రంథకర్త. ఆయనకి స్వయంగా రామలక్ష్మణులతో పాటు హనుమాను స్వయంగా ప్రత్యక్షమయ్యాడని ప్రతీతి. అంతటి గొప్ప వ్యక్తి గురించి మన తెలుగు దర్శకుడైన మన అల్లాని శ్రీధర్ గారు గోస్వామి తులసీదాస్ సినిమా తీశారంటే అది మర్చిపోలేంది. మనం తెలుగు వారందరిగా గర్వించవలసిన విషయం అది. వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన ఎగ్జిక్యూటివ్ బాడీకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. అభ్యుదయ భావాలతోటి పరిశ్రమలో ఈయనకి ఒక అభ్యుదయ వ్యక్తిగా గుర్తింపు సాధించుకోవడం, నంది అవార్డు గెలిపించుకోవడం, ఇవన్నీ ఆయన స్వయం కృషితో చేసిన సాధనలు. వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని, మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ సెలవు. చాలా రోజుల తర్వాత ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కలకలాడుతుంది అనమాట పనులతోటి. అలాగే శ్రీధర్ గారు నాకు సోదర సమానులు. ఆయన గురించి అంతా ఇప్పుడు అందరూ చెప్తారు, ఆయన చేసిన వర్క్స్ వాటి గురించి. నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. అల్లాని శ్రీధర్ గారితో దాదాపు ఒక 25 yearsగా పరిచయం ఉంది. ఆయన ఇందిరానగర్లో ఆఫీసులో ఇప్పుడు రెగ్యులర్గా కలుస్తుంది వాళ్ళం. నేను ఒక సినిమా పత్రికల పాఠకుడిగా ఆయన కవరేజ్ ఇది రగులుతున్న భారతం న్యూస్ చూసినప్పుడు ఇది భలే టైటిల్ అద్భుతంగా ఉంది. రగులుతున్న భారతం అనే ఒక ఇన్నోవేటివ్ టైటిల్, ఒక అద్భుతమైన ఒక టీ కృష్ణ గారి తరహా టైటిల్ ఆయన పెట్టారని అప్పుడు నేను అనుకున్నాను. అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసుని గారి కాంబినేషన్లో ఒక అప్కమింగ్ డైరెక్టర్ వర్క్ చేయడం, వాళ్ళని డైరెక్ట్ చేయడం అనేది చూసినప్పుడు ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వారిని రెగ్యులర్గా కలవడం, ఇంకా చాలా సినిమాలు చేశారు, కొన్ని మెన్షన్ చేశారు మనం, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. వారు నంది అవార్డు కూడా పొందారు. ముందు ఇంకా వారి నుంచి ఇంకా అభ్యుదయ చిత్రాలు, ఆలోచనాత్మక చిత్రాలు, కమర్షియల్ సక్సెస్ అయ్యే చిత్రాలు రావాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మళ్ళీ ఏమంటారు పునఃప్రారంభమైనప్పటి నుంచి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం మనము. అంటే ఇది ఎవరికి చేయాలి, ఎవరికి చేయకూడదు అనేది కాకుండా ప్రతిభ ఉన్న వాళ్ళందరినీ పిలిచి మనం చేయాలనే అందులో భాగంగా ముందుగా మన అల్లాని శ్రీధర్ గారిని మీట్ ద ప్రెస్కి పిలిచాము. ఇలా నెలకు ఒక కార్యక్రమం ఖచ్చితంగా సీనియర్ డైరెక్టర్స్, సీనియర్ ప్రొడ్యూసర్స్ అవన్నీ ప్లాన్ చేస్తున్నాము. అంటే ఇప్పుడిప్పుడే ఒక 3 నెలలు అయింది మన అసోసియేషన్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయ్యి, కాబట్టి అందులో బాగా చేస్తున్నాము. అల్లాని శ్రీధర్ గారి గురించి చెప్పాలంటే నా గురించి నేను చెప్పుకుంటుంటే ఉంటాను. సోదర సమానులు ఆయన గురించి 1-2 ముక్కల్లో చెప్పలేము, అందరికి ప్రశ్న ఒకటి పంపిస్తాము. ఒక పెద్ద దర్శకులకు, పెద్ద నిర్మాతలకు, అంటే అన్ని ఉన్నారు, దాంట్లో కూడా ఈయన ఉన్నారు. కానీ మన పాత్రికేయులు కూడా కలిపి ఈయన్ని ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ తరఫున సత్కరించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ముందుగా అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సినిమాలు 2-3 సినిమాలు నేను చూసినా కానీ వార్తలో ఉన్నప్పుడు నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వార్తలో 95 అప్పుడు 90s లో. తర్వాత సంతోషంలో కూడా చాలా చేశాను, చాలా కలిసాను. అందరితోటి చాలా ఆప్యాయంగా పలకరించే, ఎక్కడ కనిపించే పలకరించే వ్యక్తి ఆయన. సో ఆయనకి ఈ ఫిల్మ్ క్రిటిక్స్ తరఫు నుంచి, మనందరి తరఫు నుంచి ఆయనకి అడ్వాన్స్
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మా ద్వారా చేసే అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత గొప్పగా ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన మిత్రులు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు బద్దెల ప్రసాద్ గారు, ప్రధాన కార్యదర్శి కొండేటి సురేష్ గారు, సెలబ్రిటీ జర్నలిస్ట్ అయ్యింది కూడా ఆయన చాలా టైం తీసుకుని దీనికి నా కోసం ఇలా చేయడం చాలా సంతోషం. అలాగే మిగతా ఎగ్జిక్యూటివ్ కార్యవర్గం అందరికి కూడా. నేను కొమరం భీం సినిమా తీసినప్పుడు దానికి అద్భుతమైన ప్రచారం కల్పించిన మా మిత్రులు రాంబాబు గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు. అలాగే సోదరి జమునారెడ్డి గారు నేను కలిసి పనిచేశాం ఉదయం పత్రికలో. నేను ఉదయం వీక్లీ ఎడిటర్గా ఉన్నాను, జమునారెడ్డి గారు శివరంజన్ పత్రిక ఎడిటర్గా ఉన్నారు. తర్వాత బాలరెడ్డి గారు. మేమంతా ఈ పాత్రికేయ అప్పటి పూర్వాశ్రమంలో కలిసి పనిచేసిన ఒక అదృష్టం నాకు కలిగింది. చాలా సంతోషం దానికి. అలాగే ఈ జన్మదినం అనేది చాలా గొప్ప అని అనుకోవడం లేదు, ఎందుకంటే ప్రతి వాళ్ళు పుడతారు, ప్రతి వాళ్ళు ఒక పుట్టినరోజు మళ్ళీ సంవత్సరం అంతా వస్తుంది. కానీ ఇంతమంది మిత్రుల్ని కలుసుకోవడం, మళ్ళీ ఒక ఈ ప్రెస్ మీట్ అనేది నా జన్మదినం కాదు కానీ పునర్జన్మదినంలాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందరినీ కలుసుకున్నాం, మళ్ళీ అందరూ నా గురించి మాట్లాడటం, ఈ సింహావలోకం చేసుకోవడం లాగా జరిగింది. నేను కొమరం భీం తీసే రోజుల్లో అడవుల్లో ప్రయాణం చేసినప్పుడు, ఆ గిరిజనులతో జొన్నకటక తిన్నప్పుడు, అడవుల్లో ఉన్నప్పుడు, అప్పుడు మా మిత్రుడు ప్రభు జర్నలిస్ట్ని తీసుకొచ్చి అప్పుడు ఆయన కవరేజ్ చేశారు ఆ రోజుల్లో షూటింగ్ టైంలో. తర్వాత రాంబాబు గారు తీసుకెళ్లారు ప్రజల్లోకి ఆ సినిమాని. ఇది కొమరం భీం తర్వాత దాని విడుదల కోసం నేను 18 సంవత్సరాలు పోరాటం చేయాల్సి వచ్చింది. మీకు తెలుసా విషయం. ఎందుకంటే ఎవరికి యావజ్జీవ శిక్ష అనేది 14 ఏళ్ళు వేస్తారు, నాకు ఆ సినిమా 18 ఏళ్ళు వేసింది. కాబట్టి ఆ సంతోషం ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత 24 సెంటర్స్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అది 50 days ఆడింది నిరవధికంగా. కొన్ని సెంటర్లో 100 రోజులు ఆడింది. సో అది నాకు ఒక గుర్తింపుని, ఒక అభిమానాన్ని తీసుకొచ్చింది. సో కొమరం భీం పేరుతో జిల్లా కూడా ఏర్పడిన తర్వాత కొమరం భీం గురించి పాఠ్య పుస్తకాల్లో కూడా నా పేరుతో సహా మెన్షన్ చేశారు. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, సోషల్లో. సో ఒక పాఠాలు ఎక్కువ చదవను నేను, ఒక పాఠ్యాంశంగా మారడం అనేది ఒక అదృష్టము. అది దానికి భూపాల్ రెడ్డి గారు, కొమరం భీం గారు దానికి రూపం ఇస్తే రామరావు గారు దాన్ని ప్రాణం పోసారు రచయితగా. వాళ్ళని స్మరించుకుంటా ఎప్పుడైనా కూడా. వాళ్ళు ప్రాతస్మరణీయులు, నిత్యం వాళ్ళ గురించి తెలుసుకోవాలి. అలాగే తర్వాత రఘుత్న భారతం చేశాను. చలసుబ్రహ్మణ్యం గారు నిర్మాతగా, నేను దర్శకుడిగా, అకే నాగేశ్వరరావు గారు, దాసరి గారు అప్పటికి ఆయన ఎప్పటికైనా సింహమే. దాని మీద భయపడేవాడిని. ఆయన శిష్యుడిగా ఉన్నాను కాబట్టి నేను కొంచెం ధైర్యంగా వెళ్ళి ఆయనతో చెప్పేవాడిని. అయితే ఆయన నటుడిగా, దర్శకుడిగా అద్భుతమైన దర్శకుడు, నిర్మాత, లెజెండ్, ఒక సినిమా పరిశ్రమలో మహోన్నత శిఖరం. అయినప్పటికీ కూడా ఆయన చెప్పినది డైరెక్ట్గా విని అభినయం చేసేవాడు. అడిగేవాడు ఎలా ఉందా అనేవాడు, బాగుంది సార్. సో అలాంటి ఒక అనుభవం రఘుత్న భారతం. అకే నాగేశ్వరరావు గారితో, నాగేశ్వరరావు గారు ప్రతి షాట్కి అడిగేవారు, శ్రీధర్ గారు ఈ షాట్ క్లోజ్అప్ పెట్టారు ఎందుకని అన్నారు, అడిగేవాడు ఆయన. లేదు సార్, ఆ అమ్మాయి మిమ్మల్ని జర్నలిస్ట్గా ఇంటర్వ్యూ చేసింది, ఆ ఇంటర్వ్యూ మీకు నచ్చలేదు, పైగా ఇప్పుడు సామాజిక పరిస్థితుల మీద మీకు కోపం ఉంది, అది మీ ఎక్స్ప్రెషన్ ఆ క్లోజ్అప్లో కావాలని చెప్పేవాడిని. ఆయన దానికి అందుకే అడిగాను అనేవారు. అట్లాగా నాగేశ్వరరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, నన్ను డైరెక్ట్ చేసిన అతి చిన్న వయస్కుడు ఇతను అల్లాని శ్రీధర్ అని. ఇంతమంది గొప్ప వాళ్ళతో పనిచేసి ప్రయాణం చేసే అదృష్టం దేవుడు మనకి ఇచ్చాడు ఈ సినిమా రంగం ద్వారా. అలాగే ఇంకొక ఏంటంటే మంచి మిత్రులు అన్నారు, చాలా మంచి మిత్రులు. ఏంటంటే నన్ను అభిమానించేవాళ్ళు, వాళ్ళు పాత్రికేయులు మీరంతా ఉన్నారు, తర్వాత సినిమా రంగంలో కొంతమంది ఉన్నారు, మా సన్నిహిత మిత్రులు ఉన్నారు. వీళ్ళంతా కూడా నన్ను క్షణం కూడా తీరిక విశ్రాంతి తీసుకునేవారు. ఏ రోజు నేను ఖాళీగా ఉన్నవాళ్ళు ఫోన్ చేసి ఏం చేస్తా ఉంటాను. సో అందుకని కొమరం భీం నాటి నుంచి ఇప్పటిదాకా ఏ రోజు నేను సెలవు తీసుకోలేదు నా వృత్తిలో. ఇప్పుడు కూడా ఫిల్మ్ మీడియా స్టూడియోస్ అని మాది చిన్న స్టూడియో ఉంది, తర్వాత ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంది, ప్రొడక్షన్ హౌస్ ఉంది. వీటి ద్వారా డాక్యుమెంటరీస్, ఫిలిమ్స్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు అది ఏ స్టూడియోగా మార్చాను, చిత్రపూర్లో ఒక తీసుకొని ఒక విల్లాలో అది ఏ స్టూడియోగా మార్చి ఏ ద్వారా కొన్ని ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాను. ఒక పెద్ద ఛానల్ ఓటీటీ అంటే వాళ్ళు అనౌన్స్ చేస్తారు కాబట్టి నేను చెప్పడం కుదరదు. అయితే వాళ్ళతో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాను, అది అగ్రిమెంట్ కూడా అయిపోయింది. అలాగే ఎక్కువ బయోపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఇంకొక ప్రముఖ వ్యక్తి బయోపిక్ చేస్తున్నాను. ఎందుకు నేను ప్రముఖ వ్యక్తి అని చెప్తున్నా అంటే క్వశ్చన్ మార్కులు ఎక్సెల్, ఎందుకంటే అది వాళ్ళు అనౌన్స్ చేస్తే సాధికారికంగా ఉంటుంది, బాగుంటుంది ఉద్దేశంలో అనుకుంటున్నాం.
ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. కొంచెం ఎమోషనల్గానే ఉంది. ఎందుకంటే మామూలుగా ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమాలు ఫామ్లో ఉన్న డైరెక్టర్లకి, పాపులారిటీ ఉన్న వాళ్ళకి, లేదా రన్నింగ్లో ఉన్న వాళ్ళకి చేస్తారు. కానీ ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, గతంలో చేసిన పనిని గుర్తుపెట్టుకున్నా, ఇప్పుడు చేస్తున్నాను గుర్తుపెట్టుకున్నాం. నాలాంటి వాడికి కూడా ఈ రకంగా ఒక జన్మదినం పక్కన పెట్టేస్తే ఒక సందర్భంగా ఇంతమంది కలిసే అవకాశం కల్పించిన క్రిటికల్ అసోసియేషన్ వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతగా ఉంటాను. చాలా అద్భుతమైన సందర్భం ఇది. అలాగే ఒక ఆవేశం, ఒక ఆవేదన నాలో ఉంది. అది ఏంటంటే మనం ఇవాళ సమాజంలో చూస్తున్నాము, పిల్లల పెంపకం మీద ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించిన సినిమాలు లేవు, అసలు లేవు, అవైలబుల్గా లేవు. దానికి ఒక ఉద్యమంలాగా రావాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. నేను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ చైర్మన్గా పనిచేశాను 2015లో. అది భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కలిసి సంయుక్తంగా చేసిన ఫిల్మ్ ఫెస్టివల్కి జ్యూరీ చైర్మన్గా ఉన్న రోజుల్లో నాకు అనిపించేది, ఫెస్టివల్ అనేది ఎప్పుడో ఒక 2 ఏళ్లకో 7 ఏళ్ళకో కాదు, పిల్లలకి అసలు సినిమాలు అవైలబుల్ లేకపోతే ఏంటి అనిపిస్తుంది. ఇవాళ మనకి చూస్తే మనకి అమ్మ నాన్న వర్కింగ్ పేరెంట్స్, తాతయ్య నానమ్మ మన దగ్గర ఉండరు, అమ్మమ్మ తాతయ్య ఉండరు, సెలవులో కలుస్తారు. కొన్ని స్కూల్లో ఏమన్నా చెప్తారా, స్కూల్ అంతా కూడా వాళ్ళకి సిలబస్ ఉంటుంది, వాళ్ళకి ర్యాంక్ సంబంధించిన ఇది ఉంటుంది, ఆ హడావిడిలోనే ఉంటుంది. ఇప్పుడు పిల్లల చేతుల్లో ఏముంది, మొబైల్ మాత్రం ఉంది, సోషల్ మీడియా ఉంది. వాళ్ళకి మంచి చెడు చెప్పే ఒక ఏకైక సాధనం దురదృష్టవశాత్తు ఆ మొబైల్ ఫోనే. ఇవాళ మనం చూస్తాం, ఏ తల్లి కూడా చిన్నపిల్లలకు కూడా తినిపించాలంటే మొబైల్ ఫోన్ చేతికిస్తూ ఉన్నారు. మొబైల్ ఫోన్ అనే వ్యసనం అది అలవాటై వినోదమై అలవాటై వ్యసనంగా మారిపోయింది. ఇప్పుడు దీంట్లోంచి మనం వెనక్కి తీసుకురావాలంటే మనం చేయలేము. అందుకని ఏ మొబైల్ ఫోన్లో వాళ్ళు ఈ చిత్రాలు చూస్తున్నారో, అవాంఛనమైన ఇవి చూస్తున్నారో, అన్వాంటెడ్గా చూస్తున్నారో, దానిలోనే మనం పిల్లల కోసం మంచి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేయాల్సిన అవసరం ఉంది అని అనుకుంటున్నాను. బాలచిత్ర అనే ఒక ప్రాజెక్టు, మేము దాని గురించి అందరు మిత్రులతో కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది పూర్తిసార్లు మెటీరియల్ చేయక మరోసారి ఆ విషయంలో మేము ముందుకు వస్తాం. అదొకటి అనిపిస్తుంది. సో ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులో ఒక బయోపిక్స్ చేస్తున్నాము, వెబ్ సిరీస్ చేస్తాను, వేరే వాటికి ఏ సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్ చేస్తాను. అయితే వాళ్ళు చాలా మంది కొన్ని క్వశ్చన్ ఏంటంటే, ఈ వయసులో అంటే ఈ టైంలో ఎందుకు టేకప్ చేసామని అంటున్నారు. చాలా మంది అడిగారు కొంతమంది. నేను నా ఫస్ట్ సినిమా కొమరం భీమ్ అనేది 6 చేశాను, 16 మేము నెగిటివ్లో చేశాను. అది ఎవరు చేయలే అప్పటికి. అంటే ఒక ప్రయోగం మొదలుపెట్టి ఇప్పటిదాకా చేస్తున్నాను. అంటే ప్రయోగంలో మనకు ఆదర్శం అంటే ఆయనతో పోల్చుకోలేదు. కానీ సంగీతం శ్రీనివాసరావు గారు ఈ వయసులో కూడా సంగీతం అని అద్భుతమైన సినిమా చేశారు. ఈ వయసులో ఆయన హోమ్ థియేటర్లో డైరెక్ట్ చేస్తూ అది ఒక అద్భుతమైన ప్రయోగం, అది ప్రపంచంలో చేయాలి. సో దర్శకుడు అనేవాడు వాడు కనుక ఆ వృత్తిని ఎంచుకున్న తర్వాత ఎన్ని కళాకారుడు, దర్శకుడు కానీ వృత్తి కళాకారుడు ఎవరైనా సరే, జర్నలిస్ట్ అయినా సరే, వీళ్ళు ఏదో జీవితం మొదలు పెడతారో జీవితం చరమగంగా అదే దానిలో ఉంటారు. చాలా మంది అది చేస్తారు. అక్కినేశ్వరరావు చెప్పేవారు, నేను యాక్షన్ చేస్తూనే పోవాలనేవారు. సో నాకు కూడా అదేముందంటే, అది గొప్పతో పోల్చుకోవడం కాదు, ఆ స్టేట్మెంట్ చదివి నేను ఇన్స్పైర్ అయ్యాను. నేను అనుకుంటాను ఎప్పటికో అంటే వెంటనే కాదు, తర్వాత కొంతకాలానికి ఎప్పుడు అవకాశం వస్తే ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కట్ యాక్షన్ చెప్పిన తర్వాత షూటింగ్ జరుగుతూ ఉంటుంది, కెమెరా రన్ అవుతూ ఉంటుంది, యాక్ట్ చేస్తుంటారు. కట్ చేయకపోతే మనం వెళ్ళిపోవాలి, కట్ చేయడానికి మనం లేము అప్పుడు. సో అదొక నేను ఊహించుకున్న దృశ్యం. అది వెంటనే అవుతుందని చెప్పట్లేదు, టైం పడుతుంది. అయితే ఇంతమంది కట్ చేయడానికి మనం ఉన్నాం కదా, అప్పటికి కెమెరా తిరుగుతూ ఉంటుంది. అదొక సన్నివేశం అండి, అదొక ఎమోషన్. మనం దాని వల్ల పిక్చరైజ్ చేస్తే ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తూ ఉంటాడు, యాక్షన్ చెప్పాము, మిగతా ఎస్ఎన్ అంటా ఉన్నారు. కెమెరాకి అర్థం కాదు, ఎందుకు కట్ చెప్పట్లేదు, కట్ చెప్పండి సార్ అన్నాడు. కానీ సార్ లేడు, అప్పటికి వెళ్ళిపోయాడు. అది అదొక ఊహాత్మక దృశ్యం. అది అర్థం దృశ్యం నాకు తెలియదు. అదే దాన్ని అది అనిపిస్తుందండి. ఈ సినిమాలో వచ్చినందుకు, సినిమాలో వచ్చి నాకు వచ్చిన ఇంకొకటి ఏంటంటే, నాకు చిత్రపూర్లో ఒక ఫ్లాట్ దొరికింది. అదొకటి సంతోషం. ఎందుకంటే కుటుంబానికి ఒక ఆధారం ఉంది. సినిమాలో నేను ఎప్పుడు కుటుంబం గురించి పట్టించుకోలేని ఒక అపవాదం నా మీద ఉండింది. ఇప్పుడు ఒక ఇల్లు ఏర్పడింది. మా అమ్మాయికి అది చెప్పాను, సురేష్ కొండరెడ్డి గారు వాళ్ళ అమ్మాయి కూడా డాక్టర్గా ఉన్నాయి ఇప్పుడు. అది ఒక అద్భుతమైన సన్నివేశం ఏదంటకైనా కూడా. మా అమ్మాయి కూడా డాక్టరే, అది అనుభవం నాకు తెలుసు. సో అందుకని ఇది వారితో షేర్ చేస్తాను. అట్లాగే అమ్మాయి పెళ్లి చేశాను, మా అబ్బాయి నిజ రంగంలో ఉన్నాడు, అది ఓకే.
ఇప్పటికీ సినిమా రంగంలో వచ్చినందుకు నేను సంతోషపడే సమయమే తప్ప బాధపడే సందర్భం ఎప్పుడు లేదండి. ఇప్పుడు కొమరం మేము డబ్బాలు మోసిన 18 సంవత్సరాలు అనిపించింది, నేను తప్పు చేశానా మంచి చేశాను అట్లా అని ఒక దశలో అనిపించింది, ఈ డబ్బాలు తీసుకెళ్ళి ట్యాంక్ బండ్లో పడేస్తాం అని. కానీ అనుకున్నా అది మన పని కాదు. ఎందుకంటే ఎవరికైనా అంటే సూసైడ్ తప్పే, కానీ సూసైడ్ చేసుకోవడానికి వాడి అవకాశం రైట్ ఉంది వాడికి తన శరీరాన్ని కోల్పోవడానికి. కానీ ఒక సినిమాని సమాజానికి ఇవ్వాల్సిన సినిమాని నేను నీళ్ళ పడేయడం నాకు రైట్ లేదు అనిపించింది లాస్ట్ మినిట్లో. అందుకని ఆగిపోయాను. ఒకసారి ప్రయత్నం కూడా చేశాను, మా మిత్రుడు చక్రపాణికి తెలుసు ఆ విషయం. సో ఇలాంటి సంఘటనల మధ్య జీవితాన్ని గడుపుతూ ఇప్పుడు అదేమంటే ప్రతిరోజు ఒక కొత్త రోజే మనకి, ప్రతిరోజు ఒక కొత్త ఆలోచన, కొత్త మిత్రులు నడుస్తూ ఉంటుంది. ఈ అదృష్టం ఇచ్చిన దేవుని కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అందుకని ఇంత మంచి అవకాశం సందర్భం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మా మిత్రులు భద్ర ప్రసాద్ గారు నాకు సోదర సమానం అన్నారు, కానీ అంతకంటే ఎక్కువ. అట్లయితే సురేష్ కొండరెడ్డి గారు, ఆయన సెలబ్రిటీ జర్నలిస్ట్. సో మిత్రులందరూ కూడా ఇంతమంది కలవడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. ఐఎమ్ లక్కీయెస్ట్ పర్సన్ ఇవాళ కూడా మనం పనిచేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. On June 22nd, 2000, the sacred promise became a living reality. The hospital was inaugurated by the then Prime Minister of India, Shri Atal Bihari Vajpayee ji, in the presence of Shri Nara Chandrababu Naidu Garu, the Chief Minister of United Andhra Pradesh. That moment was not the opening of a hospital, it was the beginning of a lifeline. For many, it was a hospital, but for thousands, it became a hope. From a modest beginning, this institution has grown into one of India's leading comprehensive cancer centers. Today, we are a 650-bedded world-class facility. Every single day, our team performs 35 to 40 complex surgeries. More than 200 patients receive chemotherapy daily, and our radiation oncology services treat nearly 500 patients a day, making it one of the highest volumes in the country. Over the years, more than 3.75 lakh patients have received treatment here. But let me say this honestly, we have never measured our success in numbers. The true measure of the institution lies in moments. A child who once walked into the hospital with fear walks out with a smile. A child, and the smile is not just a smile. It is a family breathing again. It is fear turning into courage. It is life finding its way back. Our journey has also been strengthened at critical moments by extraordinary support. The Sri Dorabji Tata Trust timely contribution in 2005 because of our the combined state chief minister intervention, chief minister his intervention, Mr. Nara Chandrababu Naidu Garu and the MP lads gave immense movements to our growth, enabling us to build advanced radiation facilities and establish our own our bone marrow transplantation program, which was the first in South India. In India, there is a 12-bedded unit which had started, which has today grown into one of the most respected programs in the region. At the same time, government support has played a transformative role. Through schemes like Arogya Shri and PMJAY, lakhs of patients have received life-saving treatment. From the bottom of my heart, I express my sincere gratitude to all governments, whether it was the United Andhra Pradesh or today's Telangana and Andhra Pradesh. Every leadership has stood with us, and more importantly, stood with patients who needed it the most. Because cancer is not just a disease, it's a financial, emotional, and generational burden. Many families are forced to sell everything they have, but these schemes have protected them, supported them, and given them a fighting chance. I humbly request continued and increased support for such initiatives so that even more lives can be saved. We are not alone in this journey. From large corporate organizations supporting us through CSR, to individuals who gave not because they had more, but because they felt more from inside. From supporters across India to our Telangana, to our Telugu community across the world, particularly in the United States, Australia, and many other countries. Organizations like Thana,
Telugu Association North America, and NATS, North American Telugu Society, and many Telugu associations who stood with us time and again. Our fans who responded with trust and stood beside us always. And our partners and suppliers who ensured that world-class treatment remained accessible and humane. Because they understood that behind every effort, there is a life waiting. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ.